ఏం జరిగిందంటే వదినా రే ఆగో అది జరిగింది. డాక్టర్ గారు ఎప్పుడు పడుకునే ఉండద్దు, అలా వాకింగ్ చెయ్యమ్మా అంటే వాకింగ్ చేస్తున్నాను. అమ్మ గాయత్రి, తన గదిలోకి తీసుకెళ్ళు. అలాగైతే రంగా, నీళ్లు పారే. అక్క పెళ్ళైపోయింది, కానీ తర్వాత కార్యక్రమాలకి నేను లేకుండా పోయాను. ఏదో ఒక రకంగా ఇక్కడి నుంచి బయటపడాలి. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావే? నా పెళ్లి ఇంత కష్టపడి చేసి ఇలా కనపడకుండా మాయమైపోయావేంటి? అక్క, ఊరుకో అక్క. ఇప్పుడేమైంది? చిన్న అర్జెంట్ పని మీద వచ్చాను. ఏ ఆటంకాలు లేకుండా నీ పెళ్లి జరిగింది. ఈ టైంలో కొత్త పెళ్లి కూతురు ఆనందపడాలి, కానీ ఇలా బాధపడ్డమేంటక్క? నేను వచ్చేస్తాను కదా. సత్య, నువ్వు త్వరగా వచ్చేయ్, మీ అక్క చాలా బాధపడుతుంది. అలాగే కృష్ణ, కానీ దగ్గరుండి అక్క బావకి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే చెయ్యాలి. అలాగే సత్య, నువ్వు త్వరగా వచ్చేసాయి. తను వచ్చేస్తుందిలే, నువ్వు హ్యాపీగా ఉండు. అయ్యో, నేను తేవాల్సినవి చాలా ఉన్నాయి, తెస్తా. నాకు వదిన కనిపించింది బయట. ఇప్పుడే నా కారు కట్టుపడింది. నేనెక్కడికి వెళ్తాను గాయత్రి? డాక్టర్ గారు ఎప్పుడు పడుకునే ఉండద్దు, అలా వాకింగ్ చెయ్యమ్మా అంటే వాకింగ్ చేస్తున్నాను. అసలు అక్క ఎందుకు ఇలా చేస్తోంది? అక్క ఏదో దాస్తోంది. అది ఏమై ఉంటుంది? అదేంటో నేను ఎలా తెలుసుకోవాలి? నానమ్మా, మీకు గుడ్ న్యూస్. ఏంటనంత్? ఫారెన్ కంపెనీ వాళ్ళు మనతో టైప్ అవ్వడానికి రేపు మన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళతో మీటింగ్ సక్సెస్ అయితే కనుక మన కంపెనీ వాళ్ళ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసేస్తుంది. దాంతో మనది మల్టీనేషనల్ కంపెనీల లిస్టులోకి చేరి ఒక టాప్ ప్లేస్ లో నిలబడుతుంది. కంగ్రాచులేషన్స్ నాన్న. థ్యాంక్ యూ నానమ్మా. నువ్వు చేసే ఈ ప్రయత్నాన్ని సక్సెస్ కానివ్వనరా. ఇంత గుడ్ న్యూస్ విని అందరూ ఇంత హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు అక్క విషయం చెప్పి అందరినీ డిస్టర్బ్ చేయటం ఎందుకు? అసలు అక్క ఎందుకు ఇలా చేస్తుందో నేనే తెలుసుకుంటాను.
అక్క 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 సత్య ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావే నీకోసం ఎంత కంగారు పడిపోయామో తెలుసా? పెళ్లి దగ్గర నుండి వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నావు. ఏంటి సత్య ఇది? అక్క నువ్విప్పుడు పెళ్లి కూతురివి, ఇలా కంటతడి పెట్టకూడదు. ఊరుకో. నీకోసం నందిని ఎంత కంగారు పడిందో, నువ్వు అలా వెళ్ళిపోవడం తప్పు. నువ్వు ఆపుతావా? అక్క నేనున్నా లేకపోయినా నీ పెళ్లి ఏ ఆటంకం లేకుండా పూర్తయింది. అది చాలు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయక్క, అవి నేను చూసుకుంటాను కదా. నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఈ రోజు నీ మొదటి రాత్రి, నువ్వు హ్యాపీగా ఉండాలి. ఓకేనా? సత్య, ముహూర్తానికి టైం అవుతుంది, తీసుకెళ్దామా? రాక